రాజస్థాన్‌లో ఈవినింగ్ 5:30 అయినా కూడా చూడండి, మనకక్కడ మధ్యాహ్నం 2, 3 ఎలా ఉందో, ఇక్కడ ఈవినింగ్ 5:30 అయినా కూడా ఎలా ఉంది. ఇక్కడైతే ఎండాకాలం ఇంతే త్వరగా చీకటి పడదు. ఇదైతే ఇంకా స్టార్టింగ్ కదా! సో 7, 7:20 కల్లా చీకటి పడుతుంది. ఇంకా మే మంత్ వస్తే మాత్రం 8, 8:30 వరకు చీకటి పడదు. ఇది మాత్రం నిజం. ఇదైతే 5:30కి తీసిన వీడియో. మేమైతే అలా బయటకు వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? మా బావతో పాటు నేను, మా అబ్బాయి కూడా డ్యూటీ చేయడానికి వెళ్తున్నాం అని అంటారు అనుకున్నారా? లేదు, డ్యూటీ అంటే మా బావ డ్యూటీకి వెళ్తుంటే మాకు టైంపాస్ అవ్వలే. సో మేము క్యాంట్లోకి వెళ్ళి కాస్త టైంపాస్ చేసి రావడానికని మేము కూడా మా బావతో బయలుదేరాం. అవును, క్యాంట్లో ఎలా ఉంటుందో మీకు ఫుల్ వీడియో ఎప్పుడూ పెట్టలేదు కదా. ఇప్పుడు చూడండి, క్యాంట్ అంటే ఏమనుకున్నారు, ఎంత నీట్గా ఉంటుందో తెలుసా. మా హీరోస్ ఉన్నారే, వాళ్ళ తెలివితేటలబ్బా. అదే డిఫెన్స్ వాళ్ళు తెలివితేటలు. ఇక్కడ చూడండి, చుట్టూ ఉన్న మొక్కలు కనిపిస్తున్నాయా, అవి స్టార్టింగే. ఇంకా ఇక్కడ ఎండలు పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు, అవి అప్పుడే ఎండిపోతున్నాయి. అది స్టార్టింగ్ ఎండాకాలం రాకముందు 4-5 నెలలు మాత్రమే ఈ పూలు పోస్తాయి, ఫుల్గా పోస్తాయి అన్నమాట. నర్సరీ కూడా సరిపోదు, అంత క్యూట్గా ఉంటాయి తెలుసు, అంత అందంగా ఉంటాయో ఇక్కడ పూలు. ఆ 4 నెలలు కాపు కోసం మా హీరోస్ మాత్రం చాలా కష్టపడతారు. మొక్కలు వేసి, వాటిని క్లీన్ చేసి, వాటి వాటర్ సిస్టమ్ పెట్టి, వాటి లైట్ సిస్టమ్ పెట్టి, అన్నీ కూడా ఎన్ని తంటాలు పడతారో తెలుసా ఇక్కడ. మొత్తానికి క్యాంట్లో చూడండి ఎంత బాగుందో. ఈ పార్క్ అయితే డే టైం కన్నా నైట్ టైం ఇంకా బాగుంది, అదే ఈవినింగ్ కన్నా నైట్. ఆ వీడియో కూడా లాస్ట్లో వచ్చింది చూడండి. ఎంత కష్టపడితే ఎంత అందంగా తయారు చేయగలరు. వాటి బొమ్మలు చూడండి, హార్సు, ఎలిఫెంటు, డియర్, ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి తెలుసా. అది పార్క్ అంటే ఓన్లీ పార్క్ పిల్లలు ఆడుకోవడం మాత్రమే కాదు, మన పెద్దవాళ్ళు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అదే ఎక్సర్సైజ్ ఉంటాయి, వాక్ చేయడానికి ప్లేస్ కూడా ఉంటుంది. అయినా మనకెంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. అంత నీట్గా కనిపించడానికి మన హీరోలు ఎంత కష్టపడి ఉండాలి, డే అండ్ నైట్. చూడండి, మనకి ఇప్పుడు కనపడదే కానీ ఇలా రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఏంటో. అయినా మీకు అవన్నీ తర్వాత చూపిస్తాను, కానీ ముందు క్యాంట్లోని ఈ క్లీన్నెస్ గురించి అయితే చూడండి, చాలా బాగుంది. క్యాంట్లోనే మందిర్ కూడా ఉంది, అందరూ ఇక్కడే ఉంటారు. నేను మీకు చూపిస్తున్న క్వార్టర్స్ ఏంటి, అవి ఆఫీసర్స్వి, జేసీఓలు కూడా కాదు, ఆఫీసర్స్వి. దీంట్లో ఉండే ఐటమ్స్ కానీ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి, జేసీఓలకు సపరేట్గా ఉంటాయి. నార్మల్ వేరే ఎంప్లాయీస్ కానీ వేరే యూనిట్స్ కానీ సపరేట్గా ఉంటాయి. దీంట్లోనే ఇది గెస్ట్ హౌస్ కూడా ఉంది. అదే ఆఫీసర్స్ ఎవరైనా గెస్ట్లు వస్తే దానికి వాళ్ళు యూజ్ చేస్తారు. ఇదైతే క్యాంటు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మా బావ అయితే డ్యూటీ టైం అయిపోతుందని మమ్మల్ని అయితే పార్క్ దించేసి అతనైతే వెళ్ళిపోయారు. కానీ పార్క్ చూడండి అబ్బా, అదేమైనా పార్క్లా ఉందా, ఏదో నర్సరీలా ఉంది. మొక్కలు చూడండి అంత బాగా పెంచుతున్నారా, వాటరింగ్ కూడా ఎంత బాగా చేస్తున్నారా. బయట రోడ్డు మీదకి వస్తే బయట ఎండకి చాలా వేడిగా ఉంటుంది, అది క్యాంట్లో ఉంటే అస్సలు వేడిగా అనేదే లేదు. ఎందుకో తెలుసా, చుట్టూ మొక్కలు, ఆ మొక్కలకి హెవీగా వాటర్ పెడతారు. సో అలాంటప్పుడు అక్కడి నుండి వచ్చే గాలి మనకు వేడిగా ఎలా వస్తుంది, పక్కాగా చల్లగానే వస్తుంది. అది ఎండాకాలంలో నైట్ టైం అక్కడ నడుస్తూ ఉంటే ఉంటుంది, ఏసీ కూడా పనిచేయదు, అంత చల్లగా ఉంటుంది. ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ మావాడైతే ఒక్కొక్కసారి ఎక్కి ట్రైల్ వేసాడు. మరి మనం ఆగుతామా? అందుకే నేను కూడా నాకు ఇష్టమైన ఉయ్యాలైతే ఊగేశాను. మనం కూడా దేంట్లోనే తగ్గాం. వాడికంటే స్లైడింగ్ అయితే చాలా ఇష్టం, మనకే ఇష్టమే, అలాగని మనం ఇప్పుడు చేయలేం కదా. అందుకు ఇది చూడండి, నేనైతే ఇది 2 రౌండ్లు తిరిగేసరికి నాకు కళ్ళు తిరిగేస్తాను, నేనైతే డ్రాప్ అయిపోయా. ఇక్కడైతే అందరూ ఆడుకోవడానికి ఉన్నాయి, చిన్న పెద్ద. దీంట్లోనే స్కేటింగ్ ఉన్నాయి, స్లైడింగ్ ఉంది, ఉయ్యాలు ఉంది, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కాదు, పెద్దలు ఆడుకోవడానికి కూడా ఉంది. అదే వాలీబాల్, ఫుట్బాల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నైట్ టైం అయితే చూడండి అబ్బా, ఎంత బాగుందా కదా అసలు. లైటింగ్స్ చూడండి ఎలా పెట్టారో మా హీరోస్, అస్సలు మేము దేంట్లోనే తగ్గేదే లేదు. నేను కూడా నైట్ టైం అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం మీ క్యాంట్ని. సో ఎలానో వచ్చావు కదా, నీకు మొత్తం చూపిస్తాను పదా అని మా బావ అయితే ఇంకా తిప్పారు. దానికన్నా ముందు ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ అయితే చూడండి. ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ ట్రెడిషనల్నే చూపిస్తూ ఉంటాయి, ఎదుటి వాళ్ళకి తెలియజేసేలా ఉంటాయి. ఇక్కడ ఈ వెహికల్కి పిల్లలు అయితే నైట్ టైం ఫుల్గా ఆడుకుంటున్నారు. మనం తెలుగు వాళ్ళు కూడా ఎక్కడ తగ్గాలండి, కాంప్లెక్స్కి వెళ్తే మాకు తెలుగు వాళ్ళు తగిలారు.
సో మొత్తానికి ఇలా అయితే ఉంది నైట్ టైం అండ్ డే టైం. ఇక్కడ కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో ఇదైతే చాలా బాగుంది. చూసి నైట్ టైం అయితే చాలా బాగుంది. డిఫెన్స్లో ఈ క్యాన్ మీరు కూడా ఫుల్ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా మీకైతే తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది. అందుకే చూడండి. అయినా నేను కాంప్లెక్స్కి వెళ్ళాను అన్నాను కదా, కాంప్లెక్స్కి వెళ్తే మనం ఏది తినకుండా ఎందుకు వస్తాం, ఏదో చేయాలి కదా. అందుకే మన కెఫేలోకి కెఫేలోకి వెళ్తే ఇప్పుడు సమ్మర్ తగ్గట్టు అక్కడేమి ఉంటాయి. అందుకే అక్కడ ఐస్ క్రీమ్ లాగించేసా. ఐస్ క్రీమ్ మీకు కావాలా? అయినా వద్దులే, మాది మీకు ఎందుకు. నేను ఇందాక చెప్పాను కదా ఒక పార్క్ ఇప్పుడు డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటుందని. అది ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఇక్కడ నైట్ టైం రోడ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో, ఫుల్ లైటింగ్. మా హీరోస్తే ఇంట్లోనే తగ్గంలే. అది నైట్ చూసినా అందంగానే ఉండాలి, డే టైం చూసినా అందంగానే ఉండాలి. సో అందుకే ఇలా అయితే రెడీ చేశారు. వాళ్ళ తెలివితేటలకి జోహార్లనే అంటానమాట నేనైతే. ఎందుకో తెలుసా, మీరు ఈ వీడియో ఇప్పుడు చూడండి, ఎందుకంటున్నానో మీకు అర్థమవుతుంది. దీని పేరైతే ఇలా. కానీ చూడండి ఎంట్రన్స్ విత్ మంచి పాట్స్తోని ఫ్లవర్స్ కానీ మొక్కలు కానీ ఎలా పెట్టారో. ఎందుకు అంటే జవహర్లాల్ లైటింగ్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. ఎంట్రన్స్ అవ్వగానే ఎలా ఉంది. మా వాళ్ళ చెట్లనే కాదు దేన్ని వదలరు. చూడండి మొత్తం ఉన్న చెట్లకి అన్నిటి కూడా ఇలా గ్రీన్ లైట్స్ పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ పార్కులు అంటే ఎవరైనా నమ్ముతారా? కింద టైల్స్ కానీ వాటిని రెడీ చేసే విధానం కానీ, అక్కడ ఎలిఫెంట్స్ చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేశారు. మెయిన్ ఇది చూడండి సన్ఫ్లవర్కి, దానికి కూడా లైట్ సిస్టమ్ పెట్టారు. అది కూడా సోలార్ సిస్టమ్. చూడండి ఎంత బాగా పెట్టారో. ఈ ఎలిఫెంట్స్ కొంచెం హైలైట్ అవ్వాలి కదా నైట్ టైం అయినా కూడా, అందుకే వాటికి కూడా లైట్ పెట్టారు. చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటే పార్కు ఎవరికైనా అది వదిలి ఎలా వెళ్ళాలనిపిస్తుంది. ఇది చూడడానికే నేను అంతవరకు ఉండిపోయా, చీకటి పడేంత వరకు. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఎలా ఉంటే అస్సలు నాకైతే వెళ్ళబుద్ధి కాదబ్బా, మీకు ఎలా ఉంటుందేమో కానీ. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. కాకపోతే నా బ్యాడ్ లక్, నేను వెళ్ళినప్పుడు అది ఆన్ చేయలే, ఏదో ప్రాబ్లం అనుకుంటా. సో అయిపోయింది. ఈ పార్క్ అంతా తిరిగా అక్కడే 45 మినిట్స్ కూడా ఉండిపోయాను నేనైతే. ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. రాజస్థాన్ అన్నందుకు ఎడారిలో సిస్టమ్ ఎలా ఉంటుందో ఇదైతే అలా చేశారు. దాన్ని కూడా లైట్స్ పెట్టి హైలైట్ చేశారు. ఇక్కడ మస్టర్స్ డే ఉంటాయో తెలుసా, ఏదున్నా లేకపోయినా డిఫెన్స్ క్వార్టర్స్లో మెయిన్ ఈ పార్క్లో మొక్కలు ఫుల్గా మొక్కలు ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి పక్కాగా పార్క్ ఉంటుంది. అదే పార్క్లో పెద్దలు వాక్ చేయడానికి ప్లేస్ ఉంటుంది. ఇంకా అదే కాకుండా మెయిన్ ఎక్సర్సైజ్ ఐటమ్స్ ఫుల్గా ఉంటాయి. అది మనం కుప్పగంతులు వేసేవి కాదు, వాళ్ళకి ఫిట్నెస్ కోసం వాడే ఎక్సర్సైజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అది మగవాళ్ళకే కాదు, అక్కడ ఉండే ఆడవాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇవైతే అందరూ చేస్తారు ఇక్కడ, చిన్న లేదు పెద్ద లేదు. అదంతా అయిపోయింది. మా వారి ఫ్రెండ్ ఒకరు అక్కడే ఉన్నారు. అదే ఒక అతను ఫౌజీ అతనే రిటైర్మెంట్ తీసుకొని ఒక ఫుడ్ స్టాల్ పెట్టారు. అది బాగా క్లిక్ అవుతుంది. సో మమ్మల్ని అయితే అక్కడికి ఇన్వైట్ చేశారు. మేమైతే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఈ స్నో ఎఫెక్ట్. అది స్నో అంటే ఏమీ కాదు, ప్రజెంట్ ఎండాకాలం కదా, స్టార్టింగ్ గాలి రాదనమాట. 9, 10 ఆ తర్వాత గాలి అనేది ఫుల్గా వచ్చింది ఇక్కడైతే. ఈలోపు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇలా చూడండి వాళ్ళు ఎలా సెట్ చేశారో. కూలింగ్ వాటర్తో స్నో ఎఫెక్ట్ లైట్గా ఫోమ్ లాగా అది అలా స్ప్రే అవుతూ ఉంటే చల్లగా ఉంది తెలుసా. ఇక్కడ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిన్న పాప గెంతుతుంది, అక్కడికెక్కి డ్యాన్స్ కూడా చేస్తుంది. కానీ మా వాడు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ కాదు కదా నించోడానికే భయపడుతున్నాడు. అలా ఉంది ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ స్నో ఎఫెక్ట్ స్పెషల్లీ నాకైతే బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ ప్లేస్కి వెళ్ళా, బట్ లేదు. సో నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసానంటే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకైతే వస్తాయి. ఓకేనా, బాయ్.